రైల్వే కోడ్ నుంచి వచ్చేసి టెండర్ అవ్వాలి, కాకపోతే మళ్ళీ ఘాట్ వస్తుంది అవతల కొట్టు ఆసిరా చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, పరిశ్రమలు రావడం లేదు, పెట్టుబడులు రావడం లేదు. మీరు చూసే ఉంటారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్లు కానీ దావోస్కి వెళ్ళి వాళ్ళ రాష్ట్రానికి ఉన్న సౌకర్యాలను, ఆ ప్రభుత్వాలు కల్పించే రాయితీలను మీరు రండి, మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మీరు పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు రాండి, మా యువతంతా బ్రహ్మాండంగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించండి అని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు వెళ్ళి దావోస్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసుకొని వాళ్ళ రాష్ట్ర స్థితిగతులను, పరిస్థితులను వాళ్ళకి వివరించడం జరిగింది. మన కర్మగాలి, మనకి దరిద్రం బట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనేమో దావోస్కి వెళ్ళాడు. దావోస్ పేరుతో గతంలో వాళ్ళ కూతురు చూడడానికి వెళ్ళాడు. ఈ సంవత్సరం చూస్తే అసలు ఆ కూతురుని చూసే పేరుతో అన్న పోతాడంటే అది కూడా లే. ఈ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంటుకులు బిక్కునే పనిలో ఉన్నాడు. ఆయన సీటు ఉంటుందా, గుర్తుందా, ఏ రాష్ట్రంకి వెళ్తాడు, పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో కూర్చొని ఆ సీటు గురించి ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎంత దారుణంగా తయారైందంటే పక్కనున్న రాష్ట్రం 43,000 కోట్లు పెట్టుబడులు తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ₹1 అంటే ₹1 కూడా పెట్టుబడి రాలా. గతంలో పెట్టుబడి పేరుతో సమిట్లు నిర్వహించారు, ₹1 లేదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న యువత జీవితాలను సర్వనాశనం చేశారు. మేము ఒకటే తెలుగు యువత పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, యువత గురించి ఆలోచించిన ఈ ప్రభుత్వం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇంతవరకు దా ప్రక్రియ మొదలుపెట్టలేదు. డిఎస్సి లేదు, పోలీస్ శాఖలో పోస్టుల నియామకాలు లేవు. ఈరోజు ప్రైవేట్ రంగంలో 70% కానీ, అదేవిధంగా కొన్ని పరిశ్రమల్లో 80% వరకు స్థానికులకే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు ఇక్కడే ఈ వెంకటగిరి నియోజకవర్గంలో కానీ, పక్కన ఉన్న కాళహస్తి నియోజకవర్గంలో కానీ, తిరుపతి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల్లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడున్న వైకాపా నాయకులు కూడా మీరు ఊరికే పార్టీ జెండా మోయడం కాదు,
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారా? ఇక్కడున్న రామ్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్తున్నారు. ఇక్కడున్న వెంకటగిరి నియోజకవర్గ యువత కూడా ప్రశ్నించాలి ఈ రామ్ కుమార్ రెడ్డిని. మాకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు? పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన పరిశ్రమల్లో మీకు ఉద్యోగాలు ఇస్తారని అధికారంలోకి వచ్చారు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. వీళ్ళు పరిశ్రమల్లో దగ్గరికి వెళ్ళి ఏమంటే వసూలు చేసుకుంటున్నారు తప్ప ఇక్కడున్న యువకుల గురించి ఎవరు ఉద్యోగాల గురించి ఉపాధి గురించి మాట్లాడడం లేదు. కాళహస్తి నియోజకవర్గంలో మరీ దారుణంగా తయారైంది. మేము ఒకటే యువత పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తాం. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఈ అభ్యర్థులందరినీ ఓడించాలి. అదేవిధంగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని రాని ఈ చేతగాని దద్దమ్మ బిఎఫ్ మసూదన్ రెడ్డి కానీ ఎక్కడున్న ఎవరైతే ఉన్నారో వైకాపా నాయకులందరూ కూడా మేమందరూ సూటిగా ప్రశ్నిస్తాం. ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారా? గతంలో ఉన్న పరిశ్రమలు పంపించేశారు తప్ప మీరు ఏమన్నా ఈ పరిశ్రమలు తీసుకొని వచ్చారా? తీసుకొని రాలా. వసూలు చేసుకుంటున్నారు. ఒక తట్ట మట్టెత్తలేదు. ఈరోజు నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు యువతంతా. ఈరోజు ఇక్కడ చూసాం ఎంతమంది యువకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అన్ని రంగాల్లో రాణించే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బీటెక్లు, ఎంటెక్లు, పీజీ